ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్. ఇవరా. బాగా చల్లగా ఉంది కదా. ఉంటుంది, మీ ఇంట్లో కూడా ఉందిగా కొత్తగా, అలాంటిదే ఇక్కడ కూడా ఉంది. అదే చెప్పబోయాను బాబు. అయ్యగారి పేరు సోమశేఖరం, మన సెషన్స్ కోర్టులో జడ్జిగా ఉన్నారు. వీళ్ళ అబ్బాయి పేరు కృష్ణవంశీ, ఆయన కూడా అదే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. త్వరలోనే వాళ్ళ నాన్నగారిలాగా జడ్జి అవుతారు. అబ్బాయి బంగారం. ఆయన మన ఊరికి ఉత్సవం చూడడానికి వచ్చినప్పుడు నిన్ను మీ చెల్లెల్ని చూశారట. నీ చెల్లెలు బాగా నచ్చిందట. అందుకే వీరబ్బాయికి మీ చెల్లెల్ని అడగడానికి వచ్చారు. ఏంటని ఆలోచిస్తున్నావు? మంచి విషయాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కళ్ళు మూసుకుని ఒప్పేసుకో. మాట్లాడు. ఇదేమన్నా నిమిషాల మీద నిర్ణయం తీసుకునే విషయమా? అయినా పెద్దవాడిని నేను ఉన్నాను కదా, చిన్నవాడు నోరు మూసుకొని ఉండు. ఏం లేదయ్యా, మీరేదో కోర్టులో పెద్ద జడ్జిగా ఉన్నారని శేషయ్య చెప్పాడు. అది మేము నమ్ముతాం. మీరు తలుచుకుంటే పెద్ద జమీందారుల పిల్లను, పెద్ద ధనవంతుల పిల్లను చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి ఏమీ లేని నా మనవడి చెల్లెల్ని అడుగుతా ఉన్నారు. అందుకే కొంచెం అనుమానంగా ఉంది. ఆయన చెప్తున్నట్టు నా కొడుక్కి పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళకి డబ్బు, పదవి, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ న్యాయం, ధర్మం లేవు. అవి నీలో ఉన్నాయి. అందుకే నీ దగ్గరకు వచ్చా. మీరు నా గురించి ఇలా చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో మీరు ఉన్నతమైన వారు, అర్హత ఉన్నవారు. మీతో సంబంధం కలుపుకోవడం నాకు సంతోషమే. కానీ అంతకు ముందుగా మీ కొడుకు గురించి పూర్తిగా తెలుసుకునే ఓ నిర్ణయానికి రావాలి. ఏంట్రా మన మొహం మీదే వీడిలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. పెళ్లి జరగక ముందు 100 సార్లు ఆలోచించవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు. అందుకేనయ్యా. తప్పకుండా తెలుసుకోండి. మీకు గుడి కోర్టైతే వాడికి కోర్టే గుడి. సిఆర్ఆర్ నంబర్ 120 2017 పిటిషనర్ సుభాష్ చంద్రబోస్, అడ్వకేట్ కె కృష్ణవంశీ. నమస్కారం సార్. అన్నా, పెళ్లి కొడుకు తెల్లగా అందరికన్నా ఎత్తుగా ఉన్నాడనా? లక్షణంగా ఉన్నాడురా. ప్రతివాది లిటిగెంట్ వెంకట్రావు, అడ్వకేట్ ఎన్ చెంగయ్య. లిటిగెంట్ వెంకట్రావు, లిటిగెంట్ వెంకట్రావు, లిటిగెంట్ వెంకట్రావు. మొదట పిటిషనర్ తరపున. మై లార్డ్, ఈరోజు విచారణకు వచ్చిన ప్రతివాది పేరు వెంకట్రావు. కానీ ఆ వెంకట్రావు పేరు ముందున్న లిటిగెంట్ ఆయన కలుపుకున్నది. ఆయన బావ పేరు ఆదికేశవ. ఆ ఆదికేశవుని ఎవరైనా ఎదిరించినా, కేసు వేసినా ముందు బెదిరిస్తారు, వినకపోతే చంపేస్తారు. ప్రస్తుతం ఆయన మీద 7 హత్య కేసులు ఉన్నాయి. అందులో 5 హత్య కేసుల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ ఆయన్ని కోర్టు విడుదల చేసింది. అయితే ఒక జంట హత్యల కేసులో జడ్జిమెంట్ ఈయనకు వ్యతిరేకంగా వచ్చి 20 ఏళ్లు యావజ్జీవ శిక్ష పడింది. కానీ ఆయన శిక్ష పూర్తిగా అనుభవించకుండా కేవలం 5 సంవత్సరాలే జైల్లో ఉన్నారు. గవర్నమెంట్ ఉత్తర్వుని కారణంగా చూపి తన రాజకీయ పలుకుబడితో ఈజీగా బయటకు వచ్చేశారు. విడుదలైన మరుసటి రోజే తన ఊరి చెరువులో స్నానం చేస్తున్న శంకర్ అనే వికలాంగుణ్ణి ఈయన హత్య చేశారని ఆర్టీఓ సుభాష్ ఆధ్వర్యంలో ఈయన మీద విచారణ జరుగుతోంది. సత్ప్రవర్తన పేరుతో విడుదలైన వారిపైన 2 ఏళ్ల వరకు ఏ కంప్లైంట్ ఉండకూడదు. ఒకవేళ ఆయనపైన ఏ సందేహం ఏర్పడినా ఆ విడుదల రద్దు అవుతుందని చట్టంలో ఉంది. కనుక ఆయన విడుదల రద్దు చేసి నా క్లయింట్కి న్యాయం చేయమని సవినయంగా కోరుకుంటున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్గా మీరేం చెప్తారు? నాకు కొంచెం టైం కావాలి యువర్ ఆనర్. వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేస్తున్నాను. థ్యాంక్స్ అయ్యా. మన పార్వతి వాగుడు పెట్ట, పెళ్లి కొడుకు వకీలు, నువ్వు సాములోడివి. ఇక 24 గంటలు మన ఇంట్లో గోలగోలగా ఉంటుందేమో. సరే, ఇప్పుడు పైకెందుకు? ఆయన్ని కలిసి మనం మాట్లాడాలిగా. ఓ, డైరెక్ట్ ఎంక్వైరీ. ఏంటనా, ఎక్కడుంటారని చెప్పారా? ఈ నెల కాకపోతే ఏమిటి, వచ్చే నెల లోపల ఇద్దాం. అది వస్తున్నాడు. నెక్స్ట్ కేసు ఏ కోర్టు? AN 2 సార్. పోవడానికి రెడీయా? అర్థం కాలేదా? గొడవ గురించి చెప్పాను. ఈ ఊళ్ళో పోట్ల గెత్తాలంటోళ్ళం, అలాంటిది మాతోనే ధీటుగా గొడవ దిగుతున్నావు. ఇంతవరకు 7గురిని హత్య చేసినట్టు నువ్వు చెప్పావు. ఇక పైన జరిగే 8వ హత్య గురించి నేను చెప్తాను. అసలే నేను మొండోణ్ణి. నాలాంటి మొండోడి చేతిలో నువ్వు చావకుండా ఉండు. చెప్పు. మీ చెల్లికి సంబంధం చూడటానికి వెళ్ళారా? అవును.
ఏం లేదు. మీ చెల్లికి మేము సంబంధం చూసాం కదా.